పాతూరి నాగభూషణం గారి యొక్క కృషితోటి మరి ఏదైతే ఈ యొక్క షిర్డీ ఆలయం ఒక దక్షిణ కాశీగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి మనందరం కూడా, ఒక దక్షిణ షిర్డీగా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం, ఏదైతే మన భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా భవిష్యత్తు తరాల వారికి భావి తరాల వారికి కూడా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో పాతూరి నాగభూషణం గారు చేస్తున్నటువంటి కృషి, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే గోమాత, ఎందుకంటే మనందరికీ కూడా ఒక రక్షణ ఇచ్చేటువంటి ఆ గోమాత ఏవైతే ఉందో మరి వాటిని కూడా పెద్ద ఎత్తున సంరక్షిస్తూ ఆ యొక్క గోమాతకు సంబంధించి మరి ఈ యొక్క ప్రజలను కాపాడుకునే విధంగా నాగభూషణం గారు చేస్తున్న కృషి కూడా అద్వితీయం. మరి అటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవడం, ఆ యొక్క షిర్డీ సాయిబాబా గారి యొక్క ఆశీస్సులు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, మరి భవిష్యత్తులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాల ప్రకారం మరి 2047 విజన్ ప్రకారం మళ్ళీ ఒక రాజధాని అమరావతి నిర్మాణం, అటు పోలవరం నిర్మాణం, అటు పరిశ్రమలు పారిశ్రామికలు పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ యువతకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటువంటి విధంగా అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ అందరి తరఫున కూడా నేను ఆ షిర్డీ సాయిబాబాను కూడా కోరుకోవడం జరిగిందని చెప్పి, నిజంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటైనటువంటి ఆ గోమాతను మరి పోషించి, ఆ గోమాతను పూజించి, మరి ఆ గోమాతను ఆరాధించడం ద్వారా మరి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అనేటువంటి భారతీయ సంస్కృతి సూత్రం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తే మనందరం కూడా పూర్తి ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం. అందులో భాగంగానే మరి పాతూరి నాగభూషణం గారు మరి పెద్ద ఎత్తున ఈ యొక్క మరి గోశాలను నిర్వహించుతూ, ఎందుకంటే ఈవేళ సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి 2 పాడి గేదెలను 2 పాడి ఆవులను కూడా మరి పోషించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో కూడా ఆ గోమాతను పోషిస్తే వచ్చే విశిష్టతను గుర్తించడం ద్వారా నాగభూషణం గారు ఇంత పెద్ద ఎత్తున, అందులో కూడా ఇప్పుడే మనం చూసాం గిరి ఆవులు లాంటివి ఎన్నో ప్రాధాన్యత ప్రత్యేకత కలిగినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మరి దీని ద్వారా ఒక సురక్షితమైనటువంటి ఏదైతే ప్రజలకు అందించేటువంటి విధంగా మరి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషం. నిజంగా ఇక్కడికి వస్తే ఈ యొక్క గోవులతోటి గోమాతలతోటి మనం గడుపుతున్నటువంటి ప్రతి క్షణము కూడా మనం మర్చిపోలేనటువంటి విధంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఈవేళ మన నరేంద్ర మోడీ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైతే ఎన్డీఏ కూటమి కూడా ఈ యొక్క గోమాతలను రక్షించుకునేటువంటి విధంగా దేశంలోని అనేక రకాలుగా మనం చట్టాలను తీసుకొస్తాం, కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ కూడా తీసుకొస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క నాగభూషణం గారు చేస్తున్నటువంటి యొక్క గోశాల నిర్వహణ ఏదైతే ఉందో దాన్ని మనం కూడా స్ఫూర్తిగా తీసుకుని మన సాయశక్తుల మనం కూడా ఆ గోమాతను రక్షించుకోవడం అంటే మన భూమిని మనం రక్షించుకోవడం, మన ఆకాశాన్ని మనం రక్షించుకోవడం. ఆయనకి ఉన్నటువంటి అభిమానం కానీ దేశం మీద కానీ ఇటువంటి గోమాత మీద కానీ నిజంగా ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తయారు చేస్తాం.